ప్రస్తుతం మనం బొంగన్పల్లి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీధర్ మనతో ఉన్నారు. వారు ఎలాంటి ప్రచారం చేశారు, వాళ్ళు ఇవాళ ఓటింగ్లో గెలవబోతున్నారా ఒకసారి అతనితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు ఒక యువతకు మేలు జరగాలని చెప్పేసి ఈరోజు మా ఊరు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి అందుకోసం ఈరోజు యువకుడు ముందుకు రావడం జరిగింది. దీనికోసము చాలా కష్టపడుతున్నా నేను ఎవరు డబ్బులు అంచనా రూపాయి వంచలేదు. ఎందుకంటే ఒక శ్రమతోటి కూడుకున్నటువంటి పని చేయడానికి కోసమే ఈరోజు మేము ముందుకు వచ్చిన ఈరోజు తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పేసి అని నిదానంతో ఈరోజు ముందుకు వచ్చాము. ప్రస్తుతం మనం బొంగన్పల్లి ఓటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే సర్పంచ్ అభ్యర్థి పద్మ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఎలాంటి ప్రచారం చేశారు, వారు ఈరోజు విజయం సాధిస్తారా, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి ఫస్ట్. నమస్కారం అండి, నేను బొంగన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ప్రచారం చాలా బాగా జరిగింది. ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. నేను గెలిచిన తర్వాత ఊరిని అభివృద్ధి పరచాలని అనుకుంటున్నాను. ప్రజల నుంచి స్పందన కూడా బాగుంది. మీరు విజయం సాధిస్తారు? 100% విజయం సాధిస్తానని నాకు నమ్మకం ఉంది. కాసుల భూమన్న ఇప్పుడే ఓటేసి వచ్చాను. మా అభ్యర్థి సర్పంచ్ గారు పద్మ గారు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని గడప గడపన ప్రచారం చేసి వారం రోజుల సంధి మొత్తం ఎన్నికగా తిరిగి పెద్దలు నరసింహరావు గారు, మధు గారు, సదానంద్ గారు, రాజు గారు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పేరు ప్రమోద్ కుమార్. నేను ఓటర్గా ఓటును వినియోగించుకున్నాను. నా పేరు ప్రమోద్. బొంకన్పల్లి విలేజ్ ఓటుగా నిర్మించుకొని ప్రశాంతంగా జరుగుతుంది. మా బొంకన్పల్లి విలేజ్లో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటును వేసినందుకు ఒక విలేజ్లో ఒక గ్రామానికి అభివృద్ధి చేసుకున్న వాడికి ఓటు వేసుకుంటామని సంతోషంగా ఉంది. గ్రామం మాది బొంకన్పల్లి గ్రామం, మండల మార్కులు, జిల్లా నిజామాబాద్. బొంకన్పల్లి గ్రామంలో ఓటింగు సానుకూలంగా జరుగుతుంది. మేము ఓటును వినియోగించుకున్నాం. గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయనకు వేసుకున్నాం. ఈ ఓటు వేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వినియోగించుకున్నందుకు అందరూ కూడా ఓటును వినియోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. యువకులు కూడా అందరూ మంచి నాయకుడిని ఎంచుకొని ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనతో బొంకన్పల్లి సర్పంచ్ అభ్యర్థి రజిత గారు ఉన్నారు. నీరెడ్డి రజిత,
పూజితనా? ప్రస్తుతం మనం బొంకన్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే పంచాయతీ 3వ విడత ఎన్నికలో భాగంగా ఏదైతే సర్పంచ్ అభ్యర్థి నీరెడ్డి పూజిత గారు మనతో ఉన్నారు. వారు ఎలాంటి ప్రచారం చేశారు, వారు ఈరోజు విజయం సాధిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొంకన్పల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను బొంకన్పల్లిలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను బొంకన్పల్లి ప్రజలందరూ నా మీద విశ్వాసంతో మంచిగా ఓటు వేస్తున్నారు. ప్రశాంతంగా జరుగుతుంది ఓటింగ్. నేను గెలుస్తాను అని నమ్మకం నాకుంది. నేను గెలిచిన తర్వాత ఈ గ్రామ ప్రజలకు నా సమస్యలన్నీ తీరుస్తాను. గ్రామ ప్రజల సమస్యలన్నీ తీరుస్తాను. ఇచ్చిన హామీలన్నీ తీరుస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు జయమణి. నేను ఫస్ట్ వార్డు నంబర్గా ఉన్నా. మరి మా గ్రామంలో ఓట్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మేము మరి మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టి మరి సర్పంచ్ గెలిచినాక మరి మేము పనులు చేయాలనుకుంటున్నాం. మేము పనులు చేస్తాం. మరి ఇచ్చిన మాట తప్పకుండా మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని అందరినీ గెలిపించాలని మేము గ్రామ ప్రజలు కోరుకుంటున్నాము. మరి గ్రామ ప్రజల పనులను చేయడానికి మేము ముందున్నాము. అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అంటే చాలా గర్వంగా ఉంది, మంచిగా ఉంది. ఇంతకు ముందటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇటువంటి బ్యాలెట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. బ్యాలెట్ కనీసం అంటే ఇప్పటికే 60 టైప్ ఓటేషన్. ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. ఈ సిస్టమే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ కొద్దిగా అదనిపించేసి ఏర్పాట్లు మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి, చాలా బాగానే ఉన్నాయి. అన్న గొట్మొక్కల గ్రామం. ఈ బ్యాలెట్ పద్ధతే కరెక్ట్ ఉంది. ఈ ఓట్లకు ఈవీఎంలు అంత మంచిగా లేమన్నది. ఈ బ్యాలెట్ ద్వారానే ఓటును కరెక్ట్ వేసుకుంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ మంచిగానే చేశారు. పబ్లిక్ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని చాలామంది ఆతృతతో ప్రతి విలేజ్లో కానీ ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ ముసలి ముస్క్ అందరూ ఓటు హక్కు వినియోగించడానికి భారీ ఎత్తున తరలి వస్తారు. ఇలాంటి ఓటునే బ్యాలెట్ ద్వారానే ప్రతి ఓటు బ్యాలెట్ ద్వారానే ఓటు వినియోగించుకోవాలని కోరుచున్నాను. సంగీత గొట్మొక్కల. నేను మొదటిసారి ఓటును వినియోగించుకున్నాను. ఓటేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళు కూడా అందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరు.
పెట్టిన ప్రస్తుతం మనం గొట్ముకుల గ్రామంలో ఉన్నాం. ఏదైతే సర్పంచ్ 3వ విడత ఎన్నికలు జోరుగా సాగుతుంది. గ్రామస్తులు తమ తమ ఓట్లను పోలింగ్ కేంద్రాలు వినియోగించుకుంటారా, అలాగే మనకు ఏదైతే అభ్యర్థి బేగర్ రవి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారు ఎలాంటి ప్రచారం చేశారు, వారు గెలుపుపై ఎలాంటి ధీమాని వ్యక్తం చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. గొట్టుముక్కల ప్రజలకు నా యొక్క నమస్కారములు. గొట్టుముక్కల ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నది. దీంట్లో పబ్లిక్ అంతా మంచి గుర్తింపుతోనే ఓట్లేస్తున్నారు. గెలుస్తున్నామని నమ్మకం ఉంది. అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రస్తుతం మనం గొట్ముక్ల గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో భాగంగా గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే అభ్యర్థులు తమ తమ ప్రచారాలను ముమ్మరం చేసి ఓటర్లను ఓటు హక్కును అభ్యర్థిస్తున్నారు, వారు గెలవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, వారు ఈరోజు గెలుపులో ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ప్రస్తుతానికి సర్పంచ్ అభ్యర్థి నేమూరి నరసగౌడ్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు వాళ్ళు గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019 జనవరి 30 జరిగే ఎన్నికల్లో నేను అభ్యర్థిగా నిలబడ్డాను. గతంలో 95లో గ్రామ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అప్పుడు కూడా నేను 6 సంవత్సరాలు మంచి ₹1 కోటి అభివృద్ధితో ఇక్కడ నీటి సౌకర్యము, వాటర్ ట్యాంకుల నిర్మాణము, డ్రైనేజ్ నిర్మాణము, టోటల్ మా గ్రామ పంచాయతీ కింద అప్పుడు 4 ఆమ్లెట్ విలేజ్ ఉండేటివి. అన్ని గ్రామాలకు నీటి వసతి ఆ టైంలోనే కల్పించాను 2001 లోపలనే. అదే ధీమాతో గ్రామ ప్రజలు నర్సగౌడ్ గెలిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు, అధికారులతో పరిచయం ఉంది, రాజకీయంగా పలుకుబడి ఉంది, ఆయన నీతిపరుడు, అలాంటి మచ్చలేని నాయకుడు అని చెప్పేసి మా గ్రామ ప్రజలు అతి సంపూర్ణ మద్దతు ఇస్తూ నన్ను ఈరోజు గెలిపిస్తున్నారు. ఖచ్చితంగా 100% గెలుస్తున్నాను. ప్రజలకు రేపటి నుంచి అందుబాటులో ఉండి సేవలు అందిస్తారు పూర్తి స్థాయిలో. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి జీవన్ రెడ్డి నాయకత్వంలో, కవిత గారి నాయకత్వంలో పనిచేస్తూ కేసీఆర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మీరు గొట్టుముక్కలలో చూస్తారని చెప్పేసి ఎలక్షన్ ఇప్పుడు ఒక్కొక్క వార్డులో చూస్తే దాదాపు 40% పోలింగ్ దాటిపోయింది. 3వ నంబర్ వార్డు నేనున్న వార్డు ఆల్రెడీ అది 50% పోలింగ్ దాటిపోయింది. పోలింగ్ మంచి సంతృప్తిగా జరుగుతుంది. ప్రతి వాళ్ళు అభివాదం చెప్తున్నారు. ఓటు వేసుకుంటా కూడా ఇట్లా అనుకుంటా హ్యాపీగా చెప్తున్నారు. కాబట్టి విజయం ఖచ్చితంగా నాది, గొట్టుముక్కల ప్రజలది. ఇది అభివృద్ధికి పూలబాట అని చెప్పేసి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను.
అక్కడ ఇద్దరు అభ్యర్థులు అలా భర్తలు ఉన్నారు సర్పంచ్గా అభ్యర్థి వాళ్ళు. ఇప్పుడు వెళ్ళిండు మా ఆయనకు మేమంటే అట్లా. ఇంతకుముందు రాణించుకోదారు, ఇప్పుడు వెళ్ళిండ్రు. ఎవరు ఉండొద్దు, ముగ్గురు బాగా బయటనే ఉండాలంటున్నా, వేరేలోనే పంపించండి. మామూలుగా మన ఓటుని సద్వినియోగం చేసుకున్నాం మేము. ఇక్కడ ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అందరు అభ్యర్థులు కూడా ప్రశాంతంగా ఉన్నారు. గ్రామ ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా వాళ్ళ అమూల్యమైన ఓటుని వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా లేవు. నా పేరు గోపు రంజిత్ కుమార్. ఈరోజు జరగబోయే జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉన్నాను. నేడు ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను సర్పంచ్గా నిలబడడం జరిగింది. నేడు ఈ యొక్క ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనాలు సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ యొక్క ఎలక్షన్ జరుగుతున్నది. ఈ ఎలక్షన్కు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దాంట్లో మెజార్టీ రాకున్నా గెలుపు అనేది నా వైపు ఉందని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరిని ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో వారు విజయం సాధించడానికి ఎలాంటి అభ్యర్థులను అభ్యర్థించారు మనకు అందుబాటులో సర్పంచ్ అభ్యర్థి సుబ్బారావు గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసు. నేను వేములపల్లి సుబ్బారావు కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజలందరి మద్దతు ఉంది, యువత మద్దతు ఉంది, అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతుతో నేను 7 వార్డులు ప్లస్ సర్పంచ్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఇంతకుముందే మేము 3 వార్డులలో ఇనానిమస్గా మా అభ్యర్థులు ఎన్నుకోబడ్డారు. మాకు ఈ విజయంతో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ జీవన్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ప్రజలు పెద్ద ఎత్తున విజయాన్ని అందిస్తున్నారు. ఈ విజయంతో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము. ఈ 5 ఏళ్లలో నిస్వార్థంగా గ్రామ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తిగా సీసీ రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, ఇళ్ళు కానీ, ఇతర ఏదైనా అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా గ్రామాన్ని పూర్తి స్థాయిగా ఎమ్మెల్యే గారి అండదండలతో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తారు. శేషగిరిరావు అండి. పోలింగ్ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. పోలింగ్ శాతం కూడా బాగా జరిగింది. దాదాపు 60% ఓటింగ్ అయిందని చెప్తున్నారు. మా అభ్యర్థి సుబ్బారావు అన్నకి పూర్తి స్థాయి మద్దతుగా ఓటింగ్ బాగుంది. ఏసి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న నీదే విజయం అని. పూర్తి స్థాయి నమ్మకం మాకు. మేము ఆల్రెడీ ఓటేసాము. మాకు 1వ వార్డులో పూర్తి మెజార్టీతో సుబ్బారావును గెలిపిస్తామని మేము ఆశిస్తున్నాం. స్థాయిలు అందరం సుబ్బారావును గెలిపించుకోవాలని ఆశపడుతున్నాం. పోలింగ్ బాగా జరుగుతుంది, మంచిగా ఉంది. విజయం సాధిస్తారని అనుకుంటున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.